హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైం హ్యాపీ వీకెండ్. సో ఈ వీకెండ్ ఈ మార్కెట్ ఏ రకంగా ఉండబోతుంది, ఈ వీకెండ్లో మార్కెట్ని మనం చూసుకోవాల్సిన మేజర్ సెక్టార్స్ ఏంటి, మేజర్ స్టాక్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం మనం చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటి, ఇండెక్సెస్లో మేజర్ పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయా, నెగిటివ్ న్యూసెస్ ఉన్నాయా, అట్ ద సేమ్ టైం కమోడిటీస్లో ఉన్నాయా, గోల్డ్స్లో ఉన్నాయా, అన్ని వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేసేయండి. లైక్ చేసిన తర్వాత ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మరలా చెప్తాను, మీరు కమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక పెద్ద బూస్టప్లో అయితే ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మార్కెట్లో లాస్ట్ వీక్ మార్కెట్స్ అంతా కన్సాలిడేట్ అవుతున్నా సరే ఫ్రైడే మార్కెట్లో కొంత పాజిటివ్నెస్ అయితే చూసాం. దానికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మార్కెట్ లాస్ట్ 1 అవర్లో కన్సాలిడేట్ అవడానికి గల కొన్ని నెగిటివ్ న్యూసెస్ కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి వస్తే బ్యాంక్ నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ 57,000 రైట్ 903కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 322 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి, కాకపోతే మార్కెట్లో ఫస్ట్ 1 అవర్ కన్సాలిడేట్ అవుతున్నా సరే ఐటీ సెక్టర్లో అవ్వచ్చు లేదా రైట్ ఐటీ సెక్టర్ అండ్ పవర్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్లో కొంత నెగిటివ్ న్యూస్ ఉన్నా సరే వాటిని డామినేట్ చేసి బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, మెటల్ సెక్టర్ అవ్వచ్చు, ఇన్ఫ్రా అవ్వచ్చు, క్యాపిటల్ గూడ్స్ అవ్వచ్చు, ఈ సెక్టర్స్ కొంచెం పాజిటివ్గా వెళ్ళడం బ్యాంక్ నిఫ్టీ కావచ్చు అండ్ సెన్సెక్స్కి కొంత పాజిటివ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది, పాజిటివ్ మొమెంటమ్ని తీసుకొచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీని చూడదలుచుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం 58,126 లెవెల్ని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్లో దీన్ని నేను మైన్యూర్ లెవెల్గానే కన్సిడర్ చేసుకున్నాను. బట్ ఈసారి ఈ వీక్లో నేను 58,126ని కానీ బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద చూసుకోమంటాను. ఎందుకంటే లాస్ట్ వీక్ ఇదే లెవెల్ నుంచి మార్కెట్ 10 సార్లు కన్సాలిడేట్ అవడం, 10 సార్లు మార్కెట్స్ రైట్ ఫాలో అవడం మనం అబ్జర్వ్ చేసాం. సో మేజర్ రెసిస్టెన్స్ ఏదైనా కన్సిడర్ చేసుకోవాలి అంటే మాత్రం 58,244.35 లెవెల్ని కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ జరిగితే ఈ వీక్ చాలా పాజిటివ్ మొమెంటం ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ న్యూసెస్ ఉన్నాయి, ఆ న్యూసెస్ గురించి మాట్లాడదాం. బట్ లెవెల్స్ గురించి వచ్చేస్తే 58,244 ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఒకవేళ మార్కెట్లో ఏమైనా అనుకోని రాని నెగిటివ్ న్యూసెస్ ఏమైనా వచ్చి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ 57,533.85 లెవెల్ అయితే కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ జరిగితే మార్కెట్ తర్వాత 57,363 అండ్ 288 మధ్యలో ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను కన్సిడర్ చేసుకున్నది 1 అవర్ టైం ఫ్రేమ్, 50 మినిట్స్ టైం ఫ్రేమ్, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది మాత్రం 5 మినిట్స్ టైం ఫ్రేమే. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ని కూడా నేను చెప్తున్న లెవెల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసుకొని తర్వాత మీరు చెక్అవుట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ 50 గురించి వచ్చేస్తే నిఫ్టీ 50 కూడా సేమ్ మనకి ఏ రకంగా అయితే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 1 అవర్లో కన్సాలిడేట్ అయితే తర్వాత మార్కెట్లో ఒక పాజిటివ్ వైబ్ని అయితే తీసుకొచ్చిందో, పాజిటివ్ మొమెంటమ్స్ క్రియేట్ అయినాయో, ఎట్ ద సేమ్ టైం నిఫ్టీలో కూడా నేను అదే చూసినాను. సో నిఫ్టీలో కూడా తర్వాత లాస్ట్ 1 అవర్ ఏదైతే మార్కెట్ క్లోజ్ అయిపోయే 1 అవర్లో మార్కెట్ కొంత కన్సాలిడేట్ అవుదాం, మార్కెట్లో పాజిటివ్ మొమెంటమ్ని తీసుకొస్తున్నా సరే మార్కెట్ వెనక్కి రావడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఈ రోజు పాజిటివ్గా ఓపెన్ అయితే ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈరోజు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం పాసిబిలిటీ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే, పాజిటివ్గా ఓపెన్ అయితే 25,554.25 లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్ నుంచి మార్కెట్లో ఒక రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ జోన్ ఈ లెవెల్కి అండ్ 25,554 అవ్వచ్చు, 587 అవ్వచ్చు, ఈ జోన్లో మార్కెట్ ఒకవేళ కన్సాలిడేట్ అయితే మాత్రం డెఫినెట్లీ ట్రేడ్స్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం అప్పుడు పాజిటివ్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ పాజిటివ్గా చూసిన 25,621 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో ఇంకొక రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ పాజిటివ్గా ఓపెన్ అయితే మనకి 2 జోన్స్ ఉన్నాయి. ఈ 2 జోన్స్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి రైట్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ ఛాన్స్ ఉంది. మనకి 25,422.70 ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ని అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే హ్యూజ్ గ్యాప్ అయితే ఉంది. అదే రకంగా మీకు నిఫ్టీలో కంపేర్ చేసుకున్న నిఫ్టీలో కూడా సేమ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రైట్ ఒక హ్యూజ్ గ్యాప్ ఉంది.
ఒకవేళ మార్కెట్ ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ 1 అవర్‌లో ఒక బిగ్ మొమెంటమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తరువాత రికవరీ జరిగి మార్కెట్‌లో ఒక బౌన్స్ బ్యాక్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. సో, ఒకవేళ మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ మూవ్ అయితే చూసే ఛాన్స్ ఉంది ఫస్ట్ 1 అవర్‌లో. దాని తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ లేదు పాజిటివ్‌గా చూసామంటే మాత్రం డెఫినెట్‌లీ ఫస్ట్ 1 అవర్‌లో ఒక పాజిటివ్ మొమెంటమ్ చూస్తుంది. తర్వాత మార్కెట్ ఎక్కువ సేపు కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ గురించి వస్తే సెన్సెక్స్ కూడా సేమ్. సెన్సెక్స్ కూడా మార్కెట్‌లో రైట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్యాంక్ నిఫ్టీస్ ఏ రకంగా ఉన్నాయి అదే రకంగానే మనకి సెన్సెక్స్ కూడా అదే తీరులో మార్కెట్ మూవ్ అవ్వడం మనం లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేసాం. సో, ఈరోజు ఒకవేళ ఎవరైనా మీరు ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్‌లో డెఫినెట్‌లీ మీరు చూసుకోవాల్సిన లెవెల్ ఏదైనా ఉంది అంటే 83,662.41 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్‌ని కన్సిడర్ చేసుకోండి. ఇది రైట్ లాస్ట్ 1 వీక్స్‌లో ఏమి డ్రా చేసిన లెవెల్ కాదు. ఇది లైవ్ మార్కెట్‌ని బేస్ చేసి డ్రా చేసిన లెవెల్ కాబట్టి ఇది మైన్యూర్ లెవెల్‌గానే నేను కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఒకవేళ మేజర్ జోన్ ఏదైనా ఉంది, మేజర్ జోన్‌ని చెప్పండి అంటే మాత్రం 83,777 అవ్వచ్చు, 803 మధ్యలో ఒక రివర్సల్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిపోతే మాత్రం డెఫినెట్లీ లిక్విడిటీ జరిగి ఇక్కడ స్వీప్ జరిగి డెఫినెట్లీ 83,850 నుంచి మార్కెట్‌లో ఒక రివర్సల్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇది పాజిటివ్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఉండే ఛాన్సెస్. ఒకవేళ నెగెటివ్‌గా ఓపెన్ అయితే సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఏ రకంగా మాట్లాడానో, నిఫ్టీ ఏ రకంగా మాట్లాడానో నేను సెన్సెక్స్ కూడా అదే తీరులో చెప్తా ఉన్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఒకవేళ ఫాల్ అయితే ఫస్ట్ 1 అవర్‌లో ఒక బిగ్ మూవ్‌మెంట్ అనేది చూసే ఛాన్స్ ఉంటుంది. సో, డెఫినెట్లీ చూస్తే మీకు 83,000 రైట్ నేను ఇది 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టి చూపిస్తాను. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు ఎగ్జాక్ట్‌లీ ఈ లెవెల్ చూసుకోవచ్చు 82,000 మినిమమ్ చెప్పాలంటే 83,000 అయితుంది. 83,000ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ జరిగితే 82,612 అండ్ అదేవిధంగా 82,451 మధ్యలో ఈ 150 పాయింట్స్ ఆఫ్ మొమెంటంలో మార్కెట్‌లో ఒక రివర్సల్ చూసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా ఫస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో ఫస్ట్ 1 అవర్‌లో ఒక బిగ్ ర్యాలీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. సో, ఇక్కడ వరకు మనం లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మార్కెట్‌లో ఉండే కొన్ని పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ చూసుకుంటే పాజిటివ్స్ వచ్చేసరికి లాస్ట్ వీక్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ లాస్ట్ 1 డేలో బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, మెటల్ సెక్టర్‌లో కొంత పాజిటివ్‌నెస్ అయితే చూసాము. రైట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే అవుట్ పర్ఫార్మ్ చేయడం ఒక రకంగా ఈ వీక్‌లో కూడా అదే సెక్టార్స్‌ని మరలా చూసే విధంగా అయితే కన్వర్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ క్యాప్ స్టాక్స్ కొంత పాజిటివ్‌గా ఉండడం అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఏదైతే ఉందో మిడ్ క్యాప్ నిఫ్టీలో రైట్ 0.25% అయితే గ్రోత్ అయితే మనం చూసినాము. అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ మార్కెట్స్ నుంచి అవుట్ ఫ్లోస్ లేకపోయినా సరే మార్కెట్స్‌లో రీటైలర్స్ యొక్క ఇంపాక్ట్ పాజిటివ్‌గా తీసుకెళ్లేలా చేసింది. సో, ఈ వీక్‌లో కూడా అదే పాజిటివ్‌నెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేను ఈరోజు అయితే ఈ వీక్‌లో కూడా నేను కొంత పాజిటివ్‌గా చూడమని అయితే చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ లైక్ మార్కెట్స్‌లో ఇన్‌ఫ్లోస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకు ఎక్కువగా ఉండబోతుందంటే లాస్ట్ వీక్ మనకు మార్కెట్ అంతా కన్సాలిడేట్ అవ్వడం, మార్కెట్ అంతా ఫాల్ అవ్వడం, ఇండెక్స్‌లో ఆ ఫాల్‌ని మనం చూసినాం. తర్వాత ఒక రికవరీ మోడ్‌ని చూసాం. అంటే సింప్లీ మనకి ఈ వీక్‌లో కొంత పాజిటివ్ వైబ్‌ని తీసుకొచ్చేలా మనకి ఫ్రైడే మార్కెట్ అయితే మూవ్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రైడే మార్కెట్‌లో కొంత పాజిటివ్ వైబ్ వచ్చి ఈ వీక్‌ని కూడా మనం పాజిటివ్‌గా చూసే రకంగా అయితే మార్చినాయి. సో, ఈ వీక్‌లో కూడా కొంత ఇన్‌ఫ్లోస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంత ఇన్‌ఫ్లోస్ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడితే నెగెటివ్స్ అయితే డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్‌లో ఫస్ట్ అవర్స్‌లో ఏవైతే ఉన్న మార్కెట్స్‌లో రైట్ నెగెటివ్‌నెస్ అయితే చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ ఫ్లోస్ ఏదైతే మనం ఇప్పటివరకు లెవెల్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పామో సో, అదే రకంగా ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ ఫ్లోస్ ఎక్కువగా జరగడం, ఇన్‌ఫ్లోస్ యొక్క నెంబర్ తక్కువగా ఉండడం. సో, ఈ వీక్‌లో కొంత నెగెటివ్ మొమెంటమ్‌ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. పాజిటివ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్స్ ఉన్నాయి. రెండింటిని కన్సిడర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఐటీ సెక్టార్ అవ్వచ్చు, పవర్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్‌లో కొంత మొమెంటమ్ స్లో డౌన్ అవ్వడం అవ్వచ్చు. ఆ సెక్టార్‌లో పెద్ద బిగ్ ర్యాలీస్ అయితే రాకపోవడం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫ్లేషన్ ఒక డేటా ఏదైతే ఉందో ఆ ఫియర్ మార్కెట్‌లో కొత్త బయర్స్‌ని రానివ్వకుండా అయితే చేస్తుంది. సో, రైట్. సో, డెఫినెట్లీ ఎవరైనా బయింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే మాత్రం మార్కెట్‌లో పాజిటివ్స్ కంటే మార్కెట్‌లో కొంత ఫాల్ అవ్వడానికి అయితే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్స్ పరంగా వెళ్తే మాత్రం మార్కెట్‌లో ఒక స్ట్రాంగెస్ట్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని అయితే చెప్పొచ్చు. బట్ మేజర్‌లీ ఫస్ట్ ఈ వీక్‌లో 2-3 డేస్‌లో మార్కెట్‌లో కొంత ఫాల్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్.
అండ్ ఇప్పుడు సెక్టార్స్ గురించి మాట్లాడుకుంటే, స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ అయితే మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగ్ బయాస్ ఉన్న సెక్టార్స్ ఏవైనా ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ నేను బ్యాంకింగ్ సెక్టర్ అనే చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్ మనకి ఎస్బీఐ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఐసిఐసిఐ అవ్వచ్చు, వాటిలో కొంత పాజిటివ్నెస్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఎస్బీఐ రిజల్ట్స్ అవ్వచ్చు, సమ్ అదర్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ పాజిటివ్గా ఉండడం. నాకు ఈ వీక్ సెక్టార్స్ ఏమైనా పిక్ చేసుకున్నాను, నేను బ్యాంకింగ్ సెక్టర్ని పిక్ చేసుకుంటా ఉన్నాను. ఈ వీక్లో బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఫినాన్షియల్ సెక్టర్స్లో కొంత పాజిటివ్నెస్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంట్రెస్ట్ అయితే ప్లాన్ చేసుకోండి. కంపేర్ టు హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఐసిఐసిఐ, యాక్సిస్, బంధన్, బరోడా, ఎస్బీఐ లాంటి స్టాక్స్ని డెఫినెట్లీ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని చెక్అవుట్ అయితే చేయండి. అండ్ రెండో సెక్టార్స్ గురించి మాట్లాడితే మెటల్ సెక్టార్స్ గురించి మేజర్లీ మాట్లాడుకోవాలి. యూఎస్ చైనా యొక్క టారిఫ్స్ యొక్క అన్చేంజ్డ్ ఏవైతే ఉన్నాయో అన్చేంజ్డ్ జరగడం, ఇదంతా మార్కెట్స్లో మేజర్లీ మెటల్స్ మీద ఒక పాజిటివ్ వైబ్ని అయితే తీసుకొచ్చింది. బికాజ్ ఎందుకంటే ఒకవేళ టారిఫ్స్లో ఎటువంటి చేంజెస్ జరిగితే డెఫినెట్లీ ఫస్ట్ పడిపోయేది మెటల్ సెక్టారే. బట్ ఎటువంటి అన్చేంజ్డ్ డెసిషన్స్ రావడం, మార్కెట్లో పెద్ద టారిఫ్స్లో పెద్ద చేంజెస్ ఏమీ లేకపోవడం వల్ల మెటల్ సెక్టార్స్ అండ్ మైనింగ్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్లో కొంత పాజిటివ్నెస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ గ్లోబల్లీ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ కూడా డిమాండ్ పెరగడం, ఇవన్నీ కూడా మెటల్ సెక్టర్కి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో నా పరంగా నా సైడ్ నుంచి మీకు ఏదైనా సజెషన్ ఉందంటే మాత్రం ఈ వీక్లో పాజిటివ్ సెక్టార్ బ్యాంకింగ్ తర్వాత నేను ఎక్కువగా చూడమనేది మెటల్ సెక్టార్ అండ్ మైనింగ్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ని చూడమని చెప్తాను. అండ్ థర్డ్ సెక్టర్ వచ్చేసి క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. లాస్ట్ వీక్ ఏదైతే డిస్కషన్స్ జరిగాయో, లాస్ట్ వీక్ గవర్నమెంట్ స్పెండింగ్స్ని కంపేర్ చేసుకుంటే మేజర్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత పాజిటివ్గా చూడమని అయితే చెప్తాను. ఎందుకు పాజిటివ్గా చూడమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బిగ్ అమౌంట్స్ ఆఫ్ ఫండ్స్ని రైజ్ చేసి ఇన్ఫ్రా మీద ఎంప్లాయ్ చేస్తూ ఉంది. మార్కెట్లో దాని మీద ఇన్వెస్ట్ చేయడం అయితే కనిపిస్తుంది. లైక్ మాట్లాడుకుంటే గతిశక్తి ప్రాజెక్ట్ అవ్వచ్చు, భారతీ నెట్ అవ్వచ్చు, బుల్లెట్ ట్రైన్ మెట్రో ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం మా స్మార్ట్ సిటీస్ కోసం కొంత ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీక్ మెటల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ తర్వాత స్ట్రాంగ్గా చూడమనే సెక్టర్ ఏదైనా చెప్తానంటే మాత్రం డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే చెప్తాను. సో వాటిలో ఏదైనా స్టాక్స్ని సజెస్ట్ చేయండి అంటే మాత్రం నేను డెఫినెట్లీ స్టాక్ లిస్ట్ కూడా లాస్ట్ మూమెంట్లో చెప్తాను. బట్ నా సజెషన్ అయితే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు ఎవరైనా పాజిటివ్గా చూడాలి అనుకుంటే మేజర్లీ సిమెన్స్ అండ్ ఎల్ఎన్టీ సెక్టర్ని కొంత పాజిటివ్గా అయితే చూడమని చెప్తాను. మీ వాచ్ లిస్ట్లో బ్యాంకింగ్ సెక్టర్లో ఉండే స్టాక్స్తో పాటు సిమెన్స్ అండ్ ఎల్ఎన్టీ స్టాక్స్ని కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. దాని తర్వాతనే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. అండ్ వీక్ సెక్టార్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ సెక్టార్ నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఈ వీక్ కూడా చెప్తాను, ఐటీ సెక్టార్. ఎందుకు ఐటీ సెక్టార్? బికాజ్ యూఎస్ స్లో డౌన్ అవ్వచ్చు, అదేవిధంగా యూఎస్ డాలర్ యొక్క స్ట్రెంత్ అండ్ ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటాం. మీరు ఎవరైనా గమనిస్తే యూఎస్ డాలర్ యొక్క ఫ్లక్చువేషన్ మనం లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. ఎంత పాజిటివ్గా అయితే మార్కెట్ మూవ్ అయిందో అదే రకంగా యూఎస్ డాలర్ యొక్క స్ట్రెంత్ అంతే మొత్తంలో ఫాలో అవడం, తర్వాత మరలా రికవరీ జరగడం, తర్వాత మరలా సేమ్ ప్రైస్కి రీచ్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తున్నాం. సో యూఎస్ డాలర్ యొక్క స్ట్రెంత్ అండ్ స్లో డౌన్ అయిపోవడం వల్ల మోస్ట్లీ యూఎస్ మార్కెట్స్ మీద డిపెండ్ అవుతున్న మేజర్ సెక్టర్ ఏదైనా ఉందంటే ఐటీ సెక్టరే. సో ఐటీ సెక్టర్ కొంత నెగిటివ్గా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీక్ కొంత కన్సాలిడేషన్, మేజర్లీ నెగిటివ్ కంటే కొంత కన్సాలిడేషన్ చూసే ఛాన్స్ ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఐటీ సెక్టర్ని ట్రేడ్ చేసే వాళ్ళు, ఐటీ సెక్టర్ని బేసి ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్లీ ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అండ్ మేజర్లీ పవర్ సెక్టర్ ఆల్రెడీ పాజిటివ్ మొమెంటం చూసేసారు పవర్ సెక్టర్లో. లాస్ట్ వీక్ మనం రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ పాజిటివ్నెస్ చూసేసారు. సో ఈ వీక్లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ వీక్లో ఎవరైనా మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఐటీ అండ్ పవర్ అండ్ ఫార్మా సెక్టర్లో కూడా మార్జిన్ ప్రెషర్ ఎక్కువగా అయిపోయింది. సో మేజర్లీ ఎందుకంటే మనకి యూఎస్ చైనా యొక్క టారిఫ్స్ ఏదైతే జరిగిందో ఇండియన్ మార్కెట్స్ మీద నెగటివ్ వైబ్ అయితే వచ్చింది, ఎస్పెషల్ ఇన్ ఫార్మా సెక్టర్. సో ఫార్మా సెక్టర్లో మేజర్లీ ప్రైస్ డిఫరెన్షియేషన్ అవ్వచ్చు, ట్రేడ్ ఫ్లక్చువేషన్స్ అవ్వచ్చు, బిట్వీన్ ద కంట్రీస్లో ట్రేడ్ ఫ్లక్చువేషన్స్ అవ్వచ్చు మెయిన్లీ ఇన్ ఫార్మా సెక్టర్స్లో. సో ఇవన్నీ కూడా ఈ వీక్ ఈ సెక్టార్లో డెఫినెట్లీ కొంత కన్సాలిడేషన్ చూసే ఛాన్స్ అయితే తీసుకొస్తుంది. సో నేను చెప్పిన పాజిటివ్ సెక్టార్స్ ఏవైతే బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, మెటల్ సెక్టర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అండ్ వీక్ సెక్టర్స్ గురించి వచ్చి ఐటీ సెక్టర్ అవ్వచ్చు, పవర్ సెక్టర్ అవ్వచ్చు అండ్ ఫార్మా సెక్టర్స్ని కూడా డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ 14 మినిట్స్ చూసారంటే డెఫినెట్లీ నా సజెషన్ ఈ వీక్ కొంత పాజిటివ్ స్టాక్స్ అయితే నా పరంగా నా సైడ్ నుంచి ఒక గిఫ్ట్ అనుకోండి, లేదా
నా సైడ్ నుంచి మీకు ఒక వాచ్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ స్టాక్స్ చూసుకుంటే శ్రీరామ్ ఫినాన్స్ అవ్వచ్చు, బజాజ్ ఫినాన్స్ అవ్వచ్చు, రైట్. ఈ 2 కూడా ఫినాన్స్ సెక్టార్స్‌తో సంబంధించినవే. ఏదైతే పాజిటివ్ సెక్టార్ గురించి మాట్లాడాం కదా, అదే రకంగా మనకి మేజర్‌లీ ఏషియన్ పెయింట్స్‌ని కూడా కన్సిడర్ చేసుకోండి. బేస్డ్ ఆన్ నేను టెక్నికల్స్‌ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైమ్ అండ్ ఇంకా మేజర్‌లీ చూసుకోమంటే ఇన్ఫ్రా సెక్టార్స్ నుంచి చూసుకుంటే సిమెన్స్ అవ్వచ్చు, ఎల్&టీ అండ్ అదేవిధంగా మెటల్ సెక్టార్స్ నుంచి వచ్చేస్తే మనకి టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూని, ఈ స్టాక్స్‌ని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నెగటివ్ సెక్టార్స్ నుంచి ఏమైనా స్టాక్స్‌ని కన్సిడర్ చేయండి అంటే మాత్రం డెఫినెట్లీ ఐటీ సెక్టర్ నుంచి మనకి రైట్ ఐటీ అండ్ టెక్నాలజీలో మేజర్లీ మన టెలికమ్యూనికేషన్ నుంచి చూసుకుంటే మనకి హెచ్సిఎల్ టెక్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా పవర్ సెక్టర్ నుంచి చూసుకుంటే ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్ని చెక్ చేసుకోమని చెప్తాను. అండ్ అదేవిధంగా మోస్ట్లీ ఫార్మా సెక్టర్స్ నుంచి వచ్చే సిప్లా అవ్వచ్చు, డాక్టర్ రెడ్డిస్ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అండ్ అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ అండ్ నెస్లే. మేజర్లీ పాజిటివ్స్ గురించి మాట్లాడాను, నెగటివ్స్ గురించి మాట్లాడాను, పాజిటివ్ స్టాక్స్ గురించి మాట్లాడాం, నెగటివ్ స్టాక్స్ గురించి మాట్లాడాం, పాజిటివ్ వైబ్ గురించి మాట్లాడాం, నెగటివ్ వైబ్ గురించి మాట్లాడాం. అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే లెవెల్స్ గురించి మాట్లాడాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెగటివ్ లెవెల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం, రైట్. సో ఈ 15 మినిట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ మీకు నిజంగా నచ్చింది, నిజంగా రైట్. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్లీ ఒక నాలెడ్జబుల్ సెషన్ కింద ఈ నాలెడ్జబుల్ 15 మినిట్స్ మీకు డెఫినెట్లీ ఈ 15 మినిట్స్ ఆఫ్ నాలెడ్జ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే యూట్యూబ్ రైట్, ఇప్పుడిప్పుడే మన వీడియోస్ రైట్ మెల్లమెల్లంగా వ్యూ కౌంట్ పెరుగుతుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి సజెషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు కమెంట్ చేయడం వల్ల చూసే ప్రతి ఒక్కరికి మీ యొక్క కమెంట్స్ వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చి మన కమ్యూనిటీని అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని ఎక్కువ మంది చూసేలా అయితే ఒక ప్రోత్సాహం అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో వీటిని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. సో ఇక్కడ వరకు లెవెల్స్, న్యూసెస్, సెక్టార్స్ అండ్ స్టాక్స్ని నోట్ చేసుకున్నారని అనుకుంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. గోల్డ్ మేజర్లీ $4,000 దగ్గర కన్సాలిడేట్ అవుతూనే వస్తుంది. లాస్ట్ వీక్ మనం చూసాము, ఈ వీక్ కూడా అదే న్యూస్ని అదే పాయింట్ ఆఫ్ నేను చెప్తున్నాను. ఈ వీక్లో ఒకవేళ $4,000ని బ్రేక్ డౌన్ చేసి మార్కెట్ ఒకవేళ వెళ్తే డెఫినెట్లీ ఈ వీక్లో కొంత పాజిటివ్ మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఈరోజు ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే డెఫినెట్లీ గోల్డ్ స్పాట్స్లో సెకండ్ హాఫ్లో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ అంత బిగ్ మొమెంటమ్స్, అంత బిగ్ ర్యాలీస్ చూసే ఛాన్స్ అయితే చాలా తక్కువగానే ఉంటుంది. సో వీటిని చెక్అవుట్ చేసిన తర్వాతనే మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ నేను బిట్ కాయిన్ గురించి మాట్లాడితే, బిట్ కాయిన్ మనం తెలుస్తూనే ఉన్నాం. లాస్ట్ వీక్ అండ్ లాస్ట్ వీక్ 2 వీక్స్ నుంచి మనం ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేయకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏదైనా ఉంది అంటే మాత్రం మేజర్లీ బిట్ కాయిన్ ఈజ్ ఇన్ కన్సాలిడేషన్ స్టేజ్ అండ్ ఇథేరియం ఆల్సో. సో ఆ కన్సాలిడేట్ అవుతుందని చెప్పేసి మేజర్లీ ఎక్కువగా స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్ హిట్ అవుతున్నాయని చెప్పేసి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎటువంటి ఎంట్రీస్ని అయితే సజెస్ట్ చేయలేదు. బట్ ఈ వీక్లో డెఫినెట్లీ నా సైడ్ నుంచి మీకు డెఫినెట్లీ సజెషన్స్ అయితే వస్తాయి. ఎస్పెషల్లీ టెలిగ్రామ్లో కూడా మేము యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాము. బట్ మా టీం కొంచెం చిన్నగా ఉండడం వల్ల మేము అప్డేట్ చేయడంలో కొంచెం విఫలం అవుతూ ఉన్నాం. బట్ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనే చెప్తాను. సో ఈ వీక్ డెఫినెట్లీ మన టెలిగ్రామ్ అండ్ మన యూట్యూబ్ అండ్ మన ఇన్స్టాని డెఫినెట్లీ అప్డేట్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటాను, రైట్. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, రైట్. షేర్ చేసి కమెంట్ చేయమని చెప్పండి. అండ్ రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. సో అప్పటి వరకు టేక్ కేర్. అండ్ ఈ వీక్ డెఫినెట్లీ మంచిగా మీకు అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీక్ డెఫినెట్లీ మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారని చెప్తా ఉన్నాను. సో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, రైట్. హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.